అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఆహ్, ఫ్రీ అయ్యాననమాట నిన్నటి వీడియోతో. ఇంకా నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకనేది మీకు దీనికన్నా ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా కష్టపడి వచ్చానండి ఇక్కడి వరకు. అంటే ఇంట్లో కూర్చుని ఏదో రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ 1 మంత్‌కో, 2 మంత్స్‌కో అలా సాలరీ తీసుకుంటున్న టైంలో స్ట్రైక్ పడితే అది ఎంత టెన్షన్‌గా ఉంటదనేది అది పడ్డ వాళ్ళకే అర్థమవుతుందండి. ఫస్ట్ ఒక స్ట్రైక్ పడడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఏమో మన టైం బాలేక అనుకోకుండా సెకండ్‌ది కూడా పడ్డదనుకోండి, ఒక 1 వీక్ ఛానల్ మనం వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ఉండదు. మళ్ళీ ఇంకోటి కూడా పడిందనుకోండి, ఇంక అంతే ఛానలే ఉండదనమాట. నేనే కొంచెం జాగ్రత్త పడవలసింది. అది మనకి పెట్టకూడని కంటెంట్ అని నాకు తెలియలేదనమాట. నార్మల్‌గా బుక్ చదవడమే కదా! బుక్‌లో ఉన్నదే కదా! నేను చెప్తుంది. దాన్నేమి ఫోటో తీసి, వీడియో తీసి పెట్టలేదు కదా! అని అంతవరకే ఆలోచించాను గానీ, ఇంకా వేరేదేమీ ఆలోచించలేదు. ఆహ్ సరేలెండి, పోనీలెండి. అయ్యిందేదో అయిపోయింది. అంతా మన మంచికే. అసలు ఎప్పుడు ఎవరి కంటెంట్‌లోకి వెళ్ళను. అది మన కంటెంట్ అవునా కాదో తెలియకుండానే వెళ్ళాననమాట. మళ్ళీ రెగ్యులర్‌గా ఎవరెవరి స్టోరీలో ఎందుకండి, మన స్టోరీ మనమే చెప్పుకుందాం. మళ్ళీ నా వీడియోస్ నేనే రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాను. చూడండి, ఇంతకీ మీకు ఈ విషయం తెలుసా? విషయమని కాదు, మీరు ఈ తోటకూర కాడలు ఇప్పుడు కట్ చేస్తున్నాను కదండీ! ఈ తోటకూర కాడలకి ఉన్న ఆకులు వండుతారా లేదా అండి? నేనైతే వండను. కొంచెం ముదిరిపోయి ఉంటాయి కదండీ! ఎలా వండుకుంటాం చెప్పండి? మామూలుగా తోటకూర అయితే ఫ్రై చేసుకుంటాం, పప్పులో వేసుకుంటాం. వీటికి ఉన్న కాడలైతే ఓన్లీ కాడల వరకే వండుతాము. ఆకులైతే తీసేస్తాం కదా! మా వారికి నాకు ఇక్కడ గొడవ అనమాట. ఆ ఆకులు ఎందుకు వేస్ట్ చేస్తావు? వేస్ట్ చేయకుండా వాటిని కూడా ఫ్రై చేయొచ్చు కదా అంటారు. అసలు బావుంటదా చెప్పండి? అస్సలు బాగోదు కదా! ఏదైనా సరే చాలా ఆర్గ్యుమెంట్ జరిగిందనమాట దీనికోసం. అలా తోటకూర ఆకులు ఎలా వండుకుంటారు? కొంచెం లేతగా ఉన్నాయనుకోండి, మనమే వండేస్తాము. అసలు మీరైతే ఏం చేస్తారు? వండుతారా? వండరా? ఒకవేళ నేనే వండుతారేమో, వండలేదేమో అని నాకు నేనే కన్‌ఫ్యూజ్ అయ్యాననమాట. మీరైతే ఏం చేస్తారు? పడేస్తారా అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అయితే ఈ తోటకూర కాడల్ని బోలెడు రకాలుగా వండుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చిరొయ్యలు తోటకూర కాడలంటే ఫేమస్ అనమాట. చాలా బావుంటది కర్రీ పచ్చిరొయ్యలు వేసుకొని వండుకుంటే. అంటే ఇంకా వారం కాబట్టి తినని రోజులుంటాయి కదండీ! నాన్ వెజ్ తినని రోజుల్లో మాత్రం శనగపప్పు ఏసి ఇగురు పెట్టడం, లేకపోతే టమాటా ఏసి పులుసు పెట్టుకోవడం ఇలా చాలా బావుంటుంది. కొంచెం కొంచెం పెద్ద సైజులో ములక్కాడలు కట్ చేసుకుంటాం కదండీ! అలా కట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ కర్రీ నేను 2 కర్రీల కింద ప్రిపేర్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ తోటకూర కాడలో శనగపప్పు వేసి కొంచెం కూరలా వండుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. దానికోసం ఆనియన్స్ ఫ్రై చేసుకొని మనం ఏ కర్రీస్ ఎలా వండుకుంటామో అలాగే అలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు శనగపప్పు నానబెట్టేసుకోండి. నానబెట్టేసుకొని మనం ఏదైతే చికెన్ మసాలా ఉంటది కదండీ! అదొక స్పూన్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఉడికించుకుంటే చక్కగా మటన్ కర్రీలా ఉంటదనమాట ఇది. మనం మటను, ములక్కాడ అది ఎలా వండుకుంటామండి, అలాగా తోటకూర కాడలో శనగపప్పు వేసుకొని వండే కాంబినేషన్ చాలా బావుంటదనమాట. ఇప్పుడు అదే ప్రాసెస్‌లో ఉల్లిపాయలవి ఫ్రై అయిపోయినాయి కదండీ! శనగపప్పు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. అది వేసేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని కాడలేమో నేను ఈ శనగపప్పు కూరలోకి వేస్తున్నాను. కొన్ని కాడలైతే పులుసు పెడుతున్నానండి. ఈ తోటకూర కాడలు కోసం ఫైట్ చేశారు కదా మా వారు, ఆయన కోసం టమాటా ఏసి పులుసు పెడుతున్నాను. ఆయన పులుసులు అవి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఇంకా 2 కర్రీస్ వండితే ఇంకా మనకి బెనిఫిట్స్ ఏంటంటే సాయంత్రం మళ్ళీ వంట చేయక్కర్లేదండి. పొద్దున్న ఒక కూర, సాయంత్రం ఒక కూర అలా ఉంటది కదా అని చెప్పి మళ్ళీ ఒక కూరే వండినా మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ వండవలసొస్తుంది. 2 కూరలు వండినట్టు ఉంటది. పొద్దునకి, సాయంత్రానికి సరిపోతది కదా అని చెప్పి ఈ కాడలనే 2 కూరల్లా వండాననమాట. ఇదిగోండి మసాలా అంతా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని అయితే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఏ ఏ ఏది వేస్ట్ చేయకూడదో, ఏది వేస్ట్ చేయాలో మనకే తెలుసు కదండీ! వండమంటే ఎలా వండుతారు చెప్పండి? అన్నీ ఉప్పు, కారం అన్నీ వేస్ట్ కదండీ! మళ్ళీ కూర వండిన తర్వాత దాంట్లో వేసే మసాలాలన్నీ వేస్ట్ అయిపోతాయి. అలాగ వండాలా? వద్దా? అనుకుంటూ పక్కన పడేసాను. మీరు కంపల్సరీగా కామెంట్ చేయండి. మీరైతే ఏం చేస్తారనేది. ఇదిగోండి చక్కగా 2 విజిల్స్ తర్వాత తీసేసాను. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తోటకూర కాడలతో శనగపప్పు ఏసి కాంబినేషన్‌లో అయితే ఇగురు పెట్టాను. నిజంగా మటన్ కర్రీలా ఉంటదండి. చాలా బావుంటది. ఎప్పుడైనా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి పులుసు పెడతానండి. ఈ పులుసు కూడా నార్మల్‌గా మనము ములక్కాడ పులుసు అది ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్‌లో అనమాట.
ఇదేంటంటే మార్నింగ్ ముందు పిల్లలకి లంచ్ టైం అయిపోతుందని చెప్పి ఫస్ట్ ఈ కర్రీ వండేసి పిల్లలకి బాక్స్ పెట్టేసి వాళ్ళకి సర్దేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పులుసుకైతే ప్రిపేర్ చేశాను. పులుసు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం తాలింపు సరుకులు శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని తాలింపు సరుకులు అన్నీ వేసేసుకొని అప్పుడు కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేయకూడదండి. ఒక మీడియం సైజు ఒక 2 అయితే సరిపోతాయి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు మీడియం సైజ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే తీసుకున్నామో తోటకూర కాడలు కొంచెం మిగిల్చాం కదండీ పులుసు కోసం, అవి కూడా వేసేసాననమాట. దాంతోపాటు పులుసు అంటే ఒక టమాటా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి కొంచెం టమాటా వేసి తోటకూర కాడలు కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసేసి చింతపండు పులుపు అయితే వేసేసాను. ఆ తోటకూర కాడలకి సంబంధించిన ఆకులు వండలేదు కదా, ఈ పులుసు పెడితే కొంచెం ఆయన సాటిస్ఫాక్షన్ అవుతారని చెప్పి పులుసు కూడా పెట్టాననమాట. ఇదిగోండి చక్కగా టమాటా అది వేసేసాను కదా, టమాటా కొంచెం స్మూత్గా అయిన తర్వాత చింతపండు పులుపు కూడా వేసేసి మూత పెట్టేసి పులుసు దగ్గరగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నార్మల్ అన్ని పులుసులు ఎలా వండుతామో ఇలాగా తోటకూర కాడలతో బోల్డ్ రకాల కర్రీస్ వండుకోవచ్చు అనమాట. ఇవన్నిటికన్నా పచ్చిరొయ్యలు వేసుకుని వండుకుంటే ఆ టేస్టే వేరండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం చెప్పాను కదండి తినని రోజులు వారాలు అప్పుడు గురువారం, శుక్రవారం ఇటువంటి టైంలో తిన్నాం కాబట్టి అలాంటప్పుడు ఇలాగా నార్మల్గా వెజ్ కర్రీ లాగా అయితే ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా పులుసు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. తోటకూర కాడల పులుసు, టమాటా వేసి పులుసు రెడీ అయిపోయింది. సేమ్ ములక్కాడల పులుసు ఎలా వండుకుంటామో సేమ్ అలాగే ఉంటుందండి దీని టేస్ట్ కూడా. వీడియో నచ్చింది కదండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.